కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే వస్తువులపై విధించే దిగుమతి టారిఫ్ 25% నుంచి 18%కి తగ్గించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గతంలో రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా అదనపు జరిమానా వేసి కొన్ని వస్తువులపై టారిఫ్ 50% వరకు పెంచారు. ఇప్పుడు వాటిని తగ్గించడం భారత్కు ఊరటగా మారింది. Introducing KitKat Delights with crunchy hazelnut bits and rich chocolate. Have a break. Have a KitKat. 90 ఏళ్ల వయసులో గ్రామీ అవార్డు గెలుచుకున్నారు దలైలామా. శాంతి, కరుణ, మానవత్వంపై ఆయన సందేశాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడంతో ఆధ్యాత్మిక నాయకుడిగా మాత్రమే కాదు, ఆయన ప్రవచనాలతో ప్రపంచ మనస్సులను తాకిన స్వరంగా ఈ అవార్డు అందుకోవడం చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడిచే గోదావరి ఎక్స్ప్రెస్ కు దక్షిణ మధ్య రైల్వే 70వ రైల్వే వీక్ సందర్భంగా ఉత్తమంగా నిర్వహించబడుతున్న దీర్ఘదూర రైలు అవార్డు లభించింది. 1974లో ప్రారంభమైన ఈ రైలు ఇప్పటివరకు 52 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో 7వ తరగతి చదువుతున్న ఓ బాలుడు స్థానికంగా మోమోస్ అమ్మే కొందరు యువకుల మాటలు నమ్మి ఇంట్లో ఉన్న సుమారు 85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను వారికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉచితంగా ఎన్ని మోమోస్ కావాలంటే అన్ని ఇస్తామని చెప్పి బాలుడిని ఆ యువకులు మోసం చేసినట్లు వెల్లడైంది.